హలో మూవీ లవర్స్. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అదిరే అభిగా అందరికీ తెలిసిన అభినయ్ కృష్ణ మెయిన్ రోల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ద డెవిల్స్ చైర్. అభికి జోడీగా స్వాతి మండల్తో పాటు ఛత్రపతి శేఖర్, వెంకట్ దుగ్గిరెడ్డి, అద్వితా చౌదరిలు కూడా నటించిన ఈ మూవీకి డైరెక్టర్ గంగా సప్తశేఖర. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దామా? జనరల్గా హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే నాకైతే ఈ సినిమా బాగానే ఉందనిపించింది. మంచి కథకు తగ్గట్టుగా ఉన్న స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ఆడియన్స్ కు థ్రిల్ కలిగించడంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే అనిపించింది. ఆడియన్స్ ను ఎలాగైనా భయపెట్టాలని డిసైడ్ అయ్యి బలవంతంగా సీన్స్ రాసుకునే డైరెక్టర్స్ ఉన్న ఈ రోజుల్లో డైరెక్టర్ గంగా సప్తశేఖర మాత్రం అలా చేయకుండా స్ట్రాంగ్ స్టోరీతో మంచి మెసేజ్ నిస్తూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్, ఆ తర్వాత కొంచెం స్లో అయినా ఇంటర్వెల్ మాత్రం బాగుంది. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఉన్న సీన్స్ అన్ని ఆడియన్స్ ని భయానికి గురి చేసేలా ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇంతకు ఈ మూవీ కథ ఏమిటంటే, బెట్టింగ్ కు బాగా బానిసైన విక్రమ్ తను వర్క్ చేసే ప్రైవేట్ కంపెనీలోనే ₹1,00,00,000 కొట్టేసి బెట్టింగ్ లో పెట్టి మొత్తం పోగొట్టుకుంటాడు. విషయం తెలిసిన మేనేజ్మెంట్ జాబ్ తీసేయడంతో పాటు కేసు కూడా పెట్టడంతో లీగల్ కేసులో ఇరుక్కుపోతాడు. ఈ సిచ్యువేషన్ లో విక్రమ్ లవర్ ఎయిర్ హోస్టెస్ రుధిర తనని ఫైనాన్షియల్ గా ఆదుకుని చేరదీస్తుంది. ట్విస్ట్ ఏంటంటే, ఒకసారి రుధిర ఇష్టపడి కొని ఇంటికి తెచ్చుకున్న యాంటిక్ చైర్ లో ఒక డెవిల్ పవర్ ఉంటుంది. ఆ పవర్ విక్రమ్ కు మాత్రమే కనిపిస్తూ కొన్ని కండిషన్స్ పెట్టి విక్రమ్ కి కావలసినప్పుడల్లా మనీ ఇస్తుంటుంది. విక్రమ్ వర్క్ చేసిన ప్రైవేట్ కంపెనీ మేనేజ్మెంట్ విక్రమ్ కొట్టేసిన మనీని రిటర్న్ చేయమని ప్రెషర్ క్రియేట్ చేయడంతో ఆ మనీ కోసం విక్రమ్ డెవిల్ పవర్ ని అడగ్గా, నీ లవర్ రుధిరని చంపేస్తే నేను 5 కోట్లు ఇస్తా అని ఆఫర్ ఇస్తుంది ఆ డెవిల్ పవర్. అప్పుల్లో ఉన్న విక్రమ్ 5 కోట్ల కోసం తన లవర్ ని చంపేశాడా? అసలు ఆ యాంటిక్ చైర్ లో ఉన్న డెవిల్ పవర్ ఎవరు? ఆ పవర్ విక్రమ్ కు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఆ డెవిల్ పవర్ వెనుకున్న సీక్రెట్ స్టోరీ ఏంటి అనేదే మిగతా కథ. ఈజీ మనీకి అలవాటైన విక్రమ్ క్యారెక్టర్ లో అదిరే అభి యాక్టింగ్ బాగుంది. విక్రమ్ లవర్ రుధిరగా యాక్ట్ చేసిన స్వాతి మండల్ చూడ్డానికి బాగుంది, యాక్టింగ్ కూడా బాగా చేసింది. మిగతా నటీనటులు కూడా తమ క్యారెక్టర్స్ కి తగ్గట్టు యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. పాటలు అంత గొప్పగా ఏం లేవు. ఫైనల్ గా చెప్పాలంటే, హారర్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. మిగతా ఆడియన్స్ కి మాత్రం పర్లేదనిపించే ఛాన్స్ ఉంది. థియేటర్స్కి వెళ్ళి చూడడం వీలవకపోతే ఈ మూవీ ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.